పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏలూరు జిల్లా నూజివీడులో పాస్టర్ స్టాన్లీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కాదని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. మన భారతదేశంలో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవడం అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశంలో ఉందన్నారు. కూడా మరిది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం పరిశీలన చేసి మరి దోషులను శిక్షించాలి. మరి ఒకవేళ అది హత్య అయితే ఇలాంటివి మన రాష్ట్రానికి, మన దేశానికి, మన సాంప్రదాయాలకు మంచిది కాదు. మరి మరి పరమత సహనం అనేటువంటిది భారత సాంప్రదాయం. మనం ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవడం అనేటువంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మనం మరి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇదొక మరి అలవాటుగా అందరికీ అయిపోతుంది. దాన్ని మరి ఖండిస్తూ మరి అన్ని మతాలను గౌరవించాలి, ఒకరినొకరు ప్రేమించాలి. మరి ముఖ్యంగా నష్టపోయినటువంటి ఆ కుటుంబానికి బాసటగా నిలవాలి. వారి కుటుంబానికి కావాల్సినటువంటి మరి భద్రత, వారి కుటుంబానికి కావాల్సినటువంటి సహాయం, మరి సాటి మానవులుగా మనందరం కూడా మన యొక్క సహాయాన్ని తెలియపరచాలి. ఏదేమైనప్పుడు కూడా మరి ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఈ సంఘటన మనందరం కూడా మరి ఖండించాలి. మరి ఎవరికి జరిగినా అది మరి నష్టమే కాబట్టి ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడదని అలానే క్రైస్తవ సంఘాలు కూడా మరి ఈ విషయంలో ఏమైనా తొందరపాటు లేకుండా అందరినీ మరి గౌరవించాలి. ప్రభుత్వంపైకి అప్పగిస్తే వారే దానిపై నూతనమైనటువంటి టెక్నాలజీతో అది ఎలా జరిగింది ఏంటనేటువంటిది నిర్ధారించి దాన్ని బట్టి తదుపరి చర్య తీసుకోవాలని కోరుకుంటూ మరి